హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో ఏంటంటే మనం అసలు వర్డ్‌ప్రెస్‌లో ఏంటంటే ఫూటర్ సెక్షన్ గురించి ఏంటంటే మీరు ఎడిట్ చేసేప్పుడు గానీ, ఏదైనా చేంజెస్ చెయ్యాలి అనుకున్నప్పుడు గానీ ఏంటంటే మీరు కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తూ ఉంటారు. ఆ ప్రాబ్లమ్స్ ఎక్కడి నుంచి వస్తూ ఉంటాయనైతే ఈ వీడియోలో అయితే మీకు ఒక క్లారిఫికేషన్ అయితే ఇస్తాను. ఈ వీడియో ఎవరికి అంటే ఎవరైతే వాళ్ళ వెబ్‌సైట్‌ని వర్డ్‌ప్రెస్ గానీ లేకపోతే అదర్ సీఎంఎస్ కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ సాఫ్ట్‌వేర్స్ యూజ్ చేసి బిల్డ్ చేసుంటారో వాళ్ళ కోసం గైస్. ఇన్ కేస్ మీరు ఫ్యూచర్‌లో ఎప్పుడైనా వెబ్‌సైట్ బిల్డ్ చేద్దాము వర్డ్‌ప్రెస్‌తో గానీ, అదర్ సీఎంఎస్‌తో అనుకుంటే ఈ వీడియో చూసైతే ప్రీవియస్‌గానే తెలిసి పెట్టుకోండి. మీకేంటంటే ఫ్యూచర్‌లో యూజ్ అవుతది. ఓకేనా? అసలు ఈ వీడియో మెయిన్‌గా ఏంటి అంటే నేనైతే ఫస్ట్ అయితే వెబ్‌సైట్ అయితే చూపిస్తాను. ఇదేంటంటే ప్రీవియస్ మనము లైవ్‌లో వర్డ్‌ప్రెస్ గురించి ట్యుటోరియల్స్ చేసాం గదా! ప్రీవియస్ అయితే ఒక కోర్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. మీరు గానీ ఆ వీడియోస్ గానీ మిస్ అయినట్లయితే చూడనట్లయితే ఒకసారి ప్లే లిస్ట్‌లోకి వెళ్లి చూడండి. కంప్లీట్ స్క్రాచ్ లెవెల్ నుంచి అసలు డొమైన్ ఎలా కొనాలి, హోస్టింగ్ ఎలా కొనుక్కోవాలి, మన వెబ్‌సైట్ నేమ్ ఎలా సెట్ చేసుకోవాలి, అక్కడి నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకైతే నేను వర్డ్‌ప్రెస్‌లో ఒక వెబ్‌సైట్‌ని అయితే బిల్డ్ చేయడం అయితే నేర్పించాను. అది మీరు చూడనట్టయితే చూడమని అయితే రికమెండ్ చేస్తాను. కానీ మనం బేసిక్‌గా ఏం చేస్తాం, వర్డ్‌ప్రెస్ అయితే ఇన్‌స్టాల్ చేసుకుంటాం. ఇన్‌స్టాల్ చేసిన తర్వాత థీమ్ సెలెక్ట్ చేసుకుంటాం. ఆ థీమ్స్‌లో ఏంటంటే కొన్ని ఏంటంటే స్టార్టర్ టెంప్లెట్స్ ఉంటాయి. ఆ స్టార్టర్ టెంప్లెట్స్ మనం ఇన్‌స్టాల్ చేసుకున్నప్పుడు ఏంటంటే కంప్లీట్ వెబ్‌సైట్ అనేది ఏంటంటే మనకి బిల్డ్ అయిపోతది. ఏంటంటే డూప్లికేట్ కంటెంట్‌తో. దెన్ అయితే మనం ఎడిట్ చేసుకుంటాం. ఎప్పుడైతే ఎడిట్ చేస్తామో, ఎడిట్ చేసుకునే దగ్గర ఏంటంటే, మన వెబ్‌సైట్ అన్ని చేంజెస్ అన్నీ ఒక దగ్గర అయితే చెయ్యొచ్చు. అది ఎక్కడ అంటే, మీకు ఆల్రెడీ నేను ఎక్స్‌ప్లెయిన్ చేశాను. అపియరెన్స్‌లో కస్టమైజేషన్ క్లిక్ చేశామంటే, మనం కంప్లీట్ వెబ్‌సైట్ రిలేటెడ్ చేంజెస్ అంతా ఇప్పుడు టెక్స్ట్ కావచ్చు, ఫాంట్స్ కావచ్చు, ఫాంట్ కలర్ కావచ్చు, ఓకేనా? అలానే ఏంటంటే హెడర్స్ కావచ్చు, ఓకేనా? లోగో కావచ్చు, టైటిల్ కావచ్చు, వెబ్‌సైట్ టైటిల్ ఇవన్నీ ఏంటంటే మనము ఎక్కడైతే అపియరెన్స్ ఉంటదో అపియరెన్స్‌లో కస్టమైజేషన్‌లో అయితే ఎడిట్ చేస్తాం. ఓకేనా? అలానే ఏంటంటే మనకి ఏదైతే పేజెస్‌లో ఉంటదో అలానే ఏంటంటే పోస్ట్‌లో ఎడిట్ ఉంటదో అదంతా ఏంటంటే మనము ఈ పేజెస్ పైన క్లిక్ చేసి ఏ ఏ పేజ్‌లో అయితే ఎడిట్ చేయాలో అక్కడికెళ్ళి అయితే ఎడిట్ చేస్తాం. ఏ ఏ పోస్ట్‌లో అయితే ఎడిట్ ఉంటదో ఆ పోస్ట్‌కెళ్ళేసి ఎడిట్ చేసుకుంటాం. కానీ ఫైనల్‌గా మనము ఒక్క ఇష్యూ ఫేస్ చేసేది ఎక్కడ అంటే ఫూటర్ సెక్షన్ గైస్. ఓకేనా? ఈ ఫూటర్ సెక్షన్ అనేదేంటంటే, మనకి ఒక దగ్గరైతే 2 వేస్‌లో చూడొచ్చు. ఒకటేంటంటే అపియరెన్స్‌లో మీరు ఫూటర్ సెక్షన్ చూడొచ్చు. అక్కడైనా మీకు ఈ పర్టిక్యులర్ సెక్షన్ యాడ్ అయ్యిందా లేదా చెక్ చేసుకోవచ్చు. అక్కడ యాడ్ అయ్యి లేదు అంటే మీకు దెన్ అయితే మీరు ఈ విడ్జెట్స్ ఉంది గదా! ఈ విడ్జెట్స్‌లో అయితే చెక్ చేసుకోవచ్చు. ఓకేనా? నేను కూడా ఏంటంటే న్యూబీగా ఎప్పుడైతే వర్డ్‌ప్రెస్ ఇన్‌స్టాల్ చేసి స్టార్టర్ టెంప్లెట్స్ ఇన్‌స్టాల్ చేసుకున్న తర్వాత నేనైతే ఈ ఫూటర్ సెక్షన్ దగ్గరైతే కొద్దిగా అయితే నేను తికమక పట్టాను. ఎందుకు అంటే ఇది ఎక్కడ ఎడిట్ చేసుకోవాలో నాకు అర్థం కాలేదు. అందుకని ఏంటంటే మనం ప్రీవియస్ వీడియోలో కూడా ఒకసారి ఫేస్ చేసినాము. ఎప్పుడైతే ఈ లెర్న్ డాష్ ఎల్ఎంఎస్ సైట్స్ ఇంపోర్ట్ చేసుకుంటామో ఎల్ఎంఎస్ సైట్స్‌ని మన వర్డ్‌ప్రెస్ దాంట్లో ఇన్‌స్టాల్ చేసుకుంటాము. ఎల్ఎంఎస్ అంటే ఏంటంటే లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఓకేనా? సిఎంఎస్ అంటే ఏంటంటే కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఈ రెండిటికి డిఫరెన్స్ ఉంది. లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్‌కి, కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్‌కి. ఓకేనా? ఇదేంటంటే ఎప్పుడైతే ఎల్ఎంఎస్ సైట్ అనేది ఎల్ఎంఎస్ టెంప్లెట్ అనేది వర్డ్‌ప్రెస్‌లో ఇన్‌స్టాల్ చేసుకుంటామో, ఈ టెంప్లెట్ అన్నీ అలానే ఏంటంటే మన దాంట్లో ఇన్‌స్టాల్ అయిపోతుంది. ఎడిట్ చేసుకోవాలంతే. మన వెబ్‌సైట్ అంతా బిల్డ్ చేస్తాం. ఈ ఫూటర్ సెక్షన్ దగ్గర మాత్రం మనమైతే ఇష్యూస్ ఫేస్ చేస్తాం. వీడియోస్ చూడాలని చూస్తాం. కానీ ఎక్కడ అయితే దొరకదు. ఇక్కడ చూసారా ఫూటర్ సెక్షన్‌లో అయితే ఏమీ లేవు. కానీ ఈ ఫూటర్ సెక్షన్ అనేది ఎక్కడ యాడ్ చేశారో చాలామంది కన్‌ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఈవెన్ నేను కూడా కన్‌ఫ్యూజ్ అయ్యా. ఆ కన్‌ఫ్యూజ్ మీరు అవ్వకూడదనేసి అయితే ఈ వీడియో అయితే క్రియేట్ చేసినాను. ఎందుకంటే మీకు యూజ్ అవుతదనేసి. ఓకేనా? ఈ విడ్జెట్స్ ఏరియాలో అయితే మనం యాడ్ చేసుకోవచ్చు. ఈ విడ్జెట్స్ ఏరియాలో ఏదైతే యాడ్ చేస్తామో అవన్నీ ఏంటంటే ఈ ఫూటర్ సెక్షన్‌లో డిస్‌ప్లే అవుతాయి. కానీ ఈ ఫూటర్ సెక్షన్‌లో ఎక్కడా ఏదీ లేదు. అన్నీ ఎంప్టీ ఉన్నాయి. కానీ ఏంటంటే ఈ ఫూటర్ దాంట్లో ఏంటంటే ఈ పర్టిక్యులర్ సెక్షన్ అయితే ఉంది. కానీ ఇది ఎడిటింగ్ అనేది ఎక్కడుందో నాకు తెలియట్లేదు. ఈ ఫూటర్ అనేసి ఏంటంటే ఇక్కడ పేజెస్‌లో ఉండదు. అలానే పోస్ట్స్‌లో ఉండదు. ఇక్కడ కస్టమైజేషన్‌లో కూడా కంప్లీట్ ఎంప్టీ ఉంది. దెన్ ఈ ఫూటర్ సెక్షన్ ఎక్కడ మనం ఎడిట్ చేసుకోవాలి? ఓకేనా? మీరు ఎక్కడ ఇప్పుడు మీకు కస్టమైజేషన్‌లో అలానే ఏంటంటే
ఇక్కడ విడ్జెట్స్ ఉంది కదా, ఈ విడ్జెట్స్ చెక్ చేసుకున్న తర్వాత ఈ ఫోటో సెక్షన్ అన్నీ ఎంప్టీ ఉంటే మీరేంటంటే ఒక్కసారి అయితే ప్లగ్గిన్స్ అయితే చెక్ చేసుకోవాల్సింది. ఎప్పుడైతే మనం స్టార్టర్ టెంప్లెట్స్ ఇంపోర్ట్ చేసుకుంటామో మనం ప్లగ్గిన్స్ అన్నీ కూడా ఏంటంటే ఆటోమేటిక్గా ఇన్స్టాల్ అయిపోతాయి. అప్పుడేంటంటే మనం ఏ ప్లగ్గిన్ ఇన్స్టాల్ చేసామో మనకే ఫైండ్ అవుట్ చేయలేం. అప్పుడేంటంటే మీరు ప్లగ్గిన్స్లోకి వెళ్ళి చెక్ చేసుకోవాల్సి ఉంటుంది, అసలు ఏ ఏ ప్లగ్గిన్స్ ఇన్స్టాల్ అయ్యి ఉన్నాయి. ఎప్పుడైతే కొన్ని ఏంటంటే మీకు ఏ వెబ్సైట్కైనా హెడర్ సెక్షను అలానే ఫూటర్ సెక్షన్ ఏంటంటే కామన్గా ఉంటుంది. నేను ఎగ్జాంపుల్తో సహా చూపిస్తాను. ఇప్పుడు ఇది హెడర్ సెక్షన్, ఓకేనా, ఇది ఫూటర్ సెక్షను సేమ్ ఉంది కదా, మిగతాది మిడిల్లో కంటెంట్ ఉంది, బాడీ సెక్షన్. ఇప్పుడు నేను కాంటాక్ట్ పేజ్కి వెళ్తున్నాను. కాంటాక్ట్ పేజ్కి వెళ్ళినప్పుడు కూడా మీకు కామన్గా ఏది ఉందో చూడండి మీరే, ఓకేనా. ఇది హెడర్ సెక్షన్, ఏముంది, లోగో ఉంది, అలానే ఈ మెనూ అయితే ఏది ఉందో ప్రీవియస్ అది అలానే ఉంది, కానీ మిడిల్లో ఉండేదంతా చేంజ్ అయ్యింది. అలానే ఏంటంటే ఫూటర్ సెక్షన్ అలానే ఉంది, ఓకేనా. ఈ ఫూటర్ సెక్షను హెడర్ సెక్షన్కి ఏంటంటే ప్లగ్గిన్స్ ఉంటాయి. ఆ ప్లగ్గిన్స్ మనం ఇన్స్టాల్ చేసుకున్నాము అంటే దెన్ ఏంటంటే మన చేంజెస్కి మనం ఏదైతే చేంజెస్ చేయాలి అనుకుంటాం ఆ ప్లగ్గిన్స్లోనే మనం చేంజ్ చేయాల్సి ఉంటుంది. ఆ చేంజెస్ అనేటివి ఏంటంటే మనకు ఎక్కడా దొరకదు. ఏదైతే ఆ ప్లగ్గిన్ ఇన్స్టాల్ చేసుకుంటామో ఆ ప్లగ్గిన్స్లోనే దొరుకుతుంది, మనం చేంజ్ చేయగలుగుతాం, ఓకేనా. ఇక్కడ చూసారా, హెడర్స్ ఫూటర్ బ్లాక్స్ అని ఉంది కదా, ఈ పర్టికులర్ ప్లగ్గిన్ ఇన్స్టాల్ చేయడం వల్ల ఏంటంటే మనం ఇక్కడ విడ్జెట్స్ ఏవి యాడ్ చేసుకోలేం. ఏదైతే ఇక్కడ మనం క్రియేట్ చేసుకుంటాం ఈ ప్లగ్గిన్లో అవి మాత్రమే యాడ్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటుంది. లేదు ఏదన్నా మనము బ్లాగ్స్ రిలేటెడ్ అలాంటివి అయితే నేను ఒకసారి ఎగ్జాంపుల్ చూపిస్తాను, అప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు ఫ్లిప్కార్ట్ తీసుకుంటున్నా, ఓకేనా, లోడ్ అవుతుంది, ఓకేనా. లోడ్ అయిన తర్వాత వెబ్సైట్లోకి అయితే వెళ్తున్నా. వెళ్ళిన తర్వాత మీకేంటంటే ఫూటర్ సెక్షన్లో ఏంటంటే మీకు 4 విడ్జెట్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు చెప్పాను కదా, విడ్జెట్ సెక్షన్లో అయితే చెప్పినాను ఇక్కడ విడ్జెట్ 1, విడ్జెట్ 2, విడ్జెట్ 4 వరకు ఉంటాయని. వీటన్నిటిని ఏంటంటారంటే ఫూటర్ విడ్జెట్స్ అంటారు. ఎలా అయితే మనం యాడ్ చేసుకోవచ్చు. ఎప్పుడైతే మనం ఎల్ఎంఎస్ యాడ్ చేస్తామో అప్పుడైతే మనకి ఏవి యాడ్ చేసుకోవడానికి అది యాక్సెసిబిలిటీ అయితే ఇవ్వట్లేదు. అలాంటప్పుడు ఇది కూడా ఎక్కడ ఎడిట్ చేసుకోవాలి అంటే సింపుల్లీ మనం ఏంటంటే ఇక్కడ సెట్టింగ్స్ ఉందా, వెయిట్ ఏ సెకండ్, ఇక్కడ, ఓకేనా. ఆ ప్లగ్గిన్ అనేది వాళ్ళు ఎక్కడ సెట్ చేసి ఉంటే మనం ఇన్స్టాల్ చేసిన తర్వాత అక్కడికైతే వెళ్ళిపోతుంది ఆ ఆప్షన్స్లోకి. ఇక్కడ హెడర్ ఫూటర్ బ్లాక్స్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి, ఓకేనా. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఫోటర్ అని ఉంది కదా, ఇక్కడ చూసారా డిస్ప్లే రూల్స్ అని ఏముంది, ఎంటైర్ వెబ్సైట్ ఇది ఎక్కడ డిస్ప్లే అవ్వాలి, ఫోటర్ అనేది ఇక్కడ ఏదైతే మనం ఫోటర్ సెట్ చేసామో అది ఎక్కడ డిస్ప్లే అవ్వాలి, ఫోటర్లో డిస్ప్లే అవ్వాలి సెట్ చేశారు. అలానే రూల్స్ ఏమి ఇచ్చారు ఇక్కడ, డిస్ప్లే రూల్స్ ఎంటైర్ వెబ్సైట్ అంటే ఎంటైర్ వెబ్సైట్ అంటే మనం ఏ పేజ్కి వెళ్ళినా ఏ పోస్ట్కి వెళ్ళినా ఇది మాత్రం కామన్గా డిస్ప్లే అవ్వాలి అని అయితే ఇక్కడ రూల్స్లో అయితే సెట్ చేసినారు. చూసారా, ఆల్ స్టెప్స్, ఏ స్టెప్స్కి వెళ్ళినా కూడా ఈ ఫోటర్ పేజ్ అనేది ఏంటంటే కామన్గా ఉండాలి. ఇప్పుడు మనం ఈ కంప్లీట్ వెబ్సైట్ అంతా మన కంటెంట్తో ఫిల్ చేసి ఇది ఎక్కడ చేంజ్ చేసుకోవాలో తెలియకపోతే యూజర్ వచ్చి చూసినప్పుడు మంచిగా ఉండదు కదా. ఇప్పుడు మనం దాన్ని ఎడిట్ చేద్దాం. ఇక్కడ మీరు ఎడిట్ విత్ ఎలిమెంట్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఏంటంటే మీరు ఇది ఏదైతే పార్ట్ ఈ సెక్షన్ కనిపిస్తుందో ఈ ఎడిటింగ్ పార్ట్ అంతా ఏంటంటే ఓన్లీ 1 ప్లగ్గిన్లోనే ఉంటుంది. మీరు ఏంటంటే ఏ ప్లగ్గిన్ ఇన్స్టాల్ అయిందో చెక్ చేసుకోండి. జస్ట్ ఏంటంటే ప్రాసెస్ అర్థం చేసుకోండి. ప్రాసెస్ అర్థం అయ్యింది అంటే దెన్ అయితే మీకు ఏ ప్లగ్గిన్ ఇన్స్టాల్ అయినా దెన్ ఏదన్నా ఎలాంటి ఇష్యూ అనేది నెక్స్ట్ మీరు ఫేస్ చేసినా మీరు ఈజీగా ఎడిట్ చేసుకోవచ్చు, ఓకేనా. ఇవి ఓన్లీ 1 సెక్షన్ మాత్రమే వచ్చింది కదా, దీనిపైన క్లిక్ చేయండి. మీరు ఏదైతే ఇక్కడ ఎడిట్ చేయాలి అనుకుంటున్నారో ఇక్కడ ఎడిట్ చేయండి, ఓకేనా. చూసారా, వెళ్ళిపోయింది, ఓకేనా. ఇలా అయితే ఎడిట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏమన్నా మీరు రాయాలి అనుకుంటే అదైతే టెక్స్ట్ అయితే ఇక్కడ రాయొచ్చు. ఇదంతా ఏంటంటే లైవ్లో అయితే మీకు డిస్ప్లే అవుతుంది. ఇది ఏంటంటే బటన్ ఎలా క్రియేట్ చేయాలి ఏంటి అని అయితే ప్రీవియస్ వీడియోస్లో నుంచి మీకు ఇండివిజువల్ వీడియో చేశాను. ఆ వీడియోస్ చూడండి, మీకు బటన్ ఎలా క్రియేట్ చేయాలి ఎవ్రీథింగ్ అయితే అర్థమైపోతుంది. దీని కలర్స్ హోవర్ చేసినప్పుడు కలర్ చేంజ్ అవ్వడం, నార్మల్గా ఉన్నప్పుడు వేరే కలర్లో ఉండడం, ఎవ్రీథింగ్. ఇక్కడ ఏంటంటే ఇక్కడ హ్యాష్ ట్యాగ్ ఉంది కదా, ఈ హ్యాష్లో ఏంటంటే మనం ఏదైతే లింక్ ఇస్తామో ఆ లింక్కి అయితే యూజర్ అయిన అతను వెళ్తాడు. ఎప్పుడు వెళ్తాడు,
ఆ లింక్ పైన ఈ బటన్ పైన క్లిక్ చేసినప్పుడు, ఈ బటన్ క్లిక్ చేశాడంటే మనం ఇక్కడ ఏదైతే లింక్ ఇస్తామో అక్కడికైతే ఆ యూజర్ అనే అతను రీచ్ అవుతాడు. ఇక్కడ మీరు స్టార్ట్ లెర్నింగ్ దగ్గర మీరు ఏది కావాలంటే అది ఇచ్చుకోవచ్చు. ఓకేనా? డౌన్లోడ్ కావాలంటే డౌన్లోడ్, మీకు ఏ టెక్స్ట్ అనేది పర్టికులర్ వెబ్సైట్కి సూటబుల్ అవుతుందో, ఈ కంటెంట్కి సూటబుల్ అవుతుందో అదైతే ఇక్కడ ఇచ్చేసుకోవచ్చు. ఇక్కడైతే మీరు ఈ చేంజ్ అయితే చేసుకోవచ్చు. ఓకేనా? ఇక్కడ మై బ్లాగ్ ఉంది కదా, ఇక్కడ ఇది రిమూవ్ చేసేసి దెన్ మీరు ఏ నేమ్ కావాలంటే ఆ నేమ్ ఇచ్చేసుకోవచ్చు. ఓకేనా? ఇదంతా ఇచ్చిన తర్వాత దెన్ అయితే ఇక్కడ సింప్లీ అప్డేట్ ఉంది కదా, అప్డేట్ పైన క్లిక్ చేయాలి. అప్డేట్ అయిపోయిన తర్వాత ఎవ్రీథింగ్ మీరు ఏదైతే చేంజెస్ చేశారో అవన్నీ ఏంటంటే మీకు లైవ్లో అయితే డిస్ప్లే అవుతాయి. ఇప్పుడు చూసారా, లైవ్లో అయితే ఈ కంటెంట్తో అయితే ఉంది. మనం ఇక్కడ ఏం కంటెంట్ చేసినాం, వేరే కంటెంట్ అయితే యాడ్ చేసినాం కదా, సింప్లీ ఇక్కడికి వెళ్ళి మనము రీఫ్రెష్ చేయాల్సి ఉంటుంది. రీఫ్రెష్ చేసినప్పుడు ఏంటంటే అక్కడ ఏదైతే కంటెంట్ చేసామో అవంతా ఏంటంటే లైవ్ వెబ్సైట్లో రిఫ్లెక్ట్ అవుతుంది. ఇలా అయితే ఫోటర్ సెక్షన్ అయితే చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? ఎలాంటి విడ్జెట్స్ అన్నీ యాడ్ చేయాలి అంటే ఎల్ఎంఎస్ అయితే యాక్సెప్ట్ చేయట్లేదు. ఓకేనా? జస్ట్ ఈ కన్ఫ్యూజన్ అనేది రిమూవ్ చేయడానికి, అలానే సొల్యూషన్ ప్రొవైడ్ చేయడానికి మాత్రం ఈ వీడియో అయితే మీకోసం చేయడం అయితే జరిగింది. ఈ వీడియో హెల్ప్ఫుల్ అయ్యింది అని అయితే నేనైతే అనుకుంటున్నాను. ఓకేనా? వీడియోని అయితే లైక్ చేయండి, ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎలాంటి వీడియోస్ మరిన్ని ఇన్డెప్త్గా కావాలి అనుకుంటే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.